ఎస్బీఐ క్లర్క్ మెయిన్స్ 2019 పేపర్ ఇది. సో డిఐ చూడండి ఫస్ట్ ఇది 7 ఫార్మ్స్ యొక్క డిస్ట్రిబ్యూషన్ ఇచ్చారు. ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ 2010 అండ్ 2013లో పై చార్ట్ ఇచ్చాడు. పర్సంటేజ్ డిస్ట్రిబ్యూషన్ ఇవ్వడం, కొన్నింటికి ఇవ్వలేదు. సమ్ ఆర్ నాట్ గివెన్. జీకి, ఎఫ్కి, ఈకి ఇవ్వలేదు. యూ హావ్ టు క్యాలిక్యులేట్ దీస్ వాల్యూస్ ఇఫ్ రిక్వైర్డ్ టు ఆన్సర్ ద క్వశ్చన్స్. సో క్వశ్చన్ నెంబర్ 1 ఏం చెప్తుంది? నోట్ ఏం రాశారు? టోటల్ ఇన్కమ్ ఆఫ్ ఇయర్ 2010 అండ్ 2013 5:7 అని చెప్పారు. సో కాబట్టి 2010, 2013 మనం వీ కెన్ టేక్ 5x అండ్ 7x స్టాండర్డ్గా మనం తీసుకునేది ఇది. 1 నేను చెప్తాను చూడండి. ఇఫ్ expenditure of B in 2010 is 80% of its income. Expenditure of B is 80% of its income and expenditure of E in 2013 is 60% of its income. ఈ యొక్క ఇన్కమ్ తెలియదు మనకి, దానికి ఏదైనా క్లూ ఇచ్చాడో చూద్దాం. Income of E in 2013 is 1/3% more than the income of E in 2010. 2010లో ఈ ఇన్కమ్ కంటే 1/3% ఎక్కువ అంట ఈ 2013లో. Then savings of B in 2010 is what percent of savings of E in 2013. సో అడిగిన రేషియో ఏంటి? సేవింగ్స్ రేషియో అడిగాడు, గుర్తుపెట్టుకోండి. సేవింగ్స్ అంటే అర్థం ఏంటి? ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్. ఇక్కడ ఇన్కమ్ ఏమో 80%, ఇన్కమ్ మనకు తెలుసు ఇచ్చాడు, 5x అనేది ఇన్కమ్. ఎక్స్పెండిచర్ ఏమో 80%. బికి ఎక్స్పెండిచర్ అంతా 80%. అప్పుడు సేవింగ్స్ ఎంత అవుతుంది? సేవింగ్స్ ఆఫ్ బి ఇన్ 2010 ఎంత అవుతుంది చెప్పండి? 20% ఆఫ్ ఇట్స్ ఇన్కమ్, అంతేనా? 80% ఎక్స్పెండిచర్ అయితే ఎక్స్పెండిచర్ 20% అవుతుంది. ఇన్కమ్ ఎంత? 6% కదా. 6/100 ఇంటూ 5x. ఇది సేవింగ్స్ ఆఫ్ బి, 20/100 సేవింగ్స్ ఆఫ్ బి ఇది. ఇప్పుడు మనకి సేవింగ్స్ ఆఫ్ ఈ కావాలి. 2013లో సేవింగ్స్ ఆఫ్ ఈ కావాలంటే ఫస్ట్ ఇన్కమ్ ఆఫ్ ఈ కావాలి. ఇన్కమ్ ఆఫ్ ఈ ఎంత? 1/3% మోర్ దాన్ ఇన్కమ్ ఆఫ్ ఈ ఇన్ 2010. 2010లో ఎంత? 21%. సో 21/100 ఇంటూ 5x అనేది 2010లో ఈ యొక్క ఇన్కమ్. దానికంటే 4/3 ఎక్కువ. 1/3% మోర్ అంటే ఏంటి అర్థం? 1/3 మోర్. దట్ మీన్స్ 4/3 ఇంటూ 4/3 వేసేసాం. ఇది ఇన్కమ్ ఆఫ్ ఈ ఇన్ 2013. అయితే ఇది ఇన్కమ్. ఇది మనకు కావాల్సింది ఏంటి? సేవింగ్స్ కావాలి. ఇక్కడ ఏమి ఇచ్చాడు? 60% ఏమో ఎక్స్పెండిచర్ అని ఇచ్చాడు. ఎక్స్పెండిచర్ 60% ఇచ్చాడంటే సేవింగ్స్ ఎంత అవుతుంది? 40%. సో 40/100 ఇది. ఈ రెండింటికి రేషియో కట్టాలి. దిస్ ఇస్ వాట్ యూ నీడ్ టు క్యాలిక్యులేట్. ఓకేనా? ఇది క్యాలిక్యులేట్ చేస్తే మీకు ఎంత వస్తుందో ఒకసారి చెక్ చేసుకోండి. 20/100 5x కొట్టేద్దామా? 100 100 100 100 20 ఇదేమో 2 3 7 ఇంటూ 100 వేయాలి కదా. పర్సంటేజ్ అడిగాడు కాబట్టి ఎంత పర్సంటేజ్ అడిగాడు కదా, వాట్ పర్సంటేజ్ ఆఫ్ 100. సో ఇంటూ 100 వేసుకోవాలి. సో 600 ఇదంతా వచ్చింది 8 ఇంటూ 7 875 సార్. ఇది ఆన్సర్. ఇది 275 కాదు, 75/7. అర్థమైందా? రిపీట్ చేయాలి. సింగిల్ స్టెప్ లో పడాలి మొత్తం. మీరు అలాగ ఈక్వేషన్ వేసుకుంటూ వెళ్తే ఎగ్జామ్ లో చాలా లేట్ అయిపోతుంది. ఎక్స్పెండిచర్ ఇచ్చాడు, ఇన్కమ్ ఇచ్చాడు, సేవింగ్స్ రేషియో అడిగాడు. సేవింగ్స్ అనగానే ఇన్కమ్ లోంచి ఎక్స్పెండిచర్ తీయాలని మీకు స్ట్రైక్ అయిపోవాలి. 80% ఎక్స్పెండిచర్ అన్నాడు కాబట్టి 20% అనేది సేవింగ్స్ అవుతుంది. 20% ఆఫ్ ద ఇన్కమ్ సేవింగ్స్ అవుతుంది. ఇది బి యొక్క ఇన్కమ్, దాంట్లో 20% బి యొక్క సేవింగ్స్. ఈకి వచ్చేసరికి డైరెక్ట్గా ఇవ్వాల. 2013లో ఈ యొక్క ఇన్కమ్ తెలియదు, కానీ 2010లో తెలుసు. 2010లో ఎంత? 21% ఆఫ్ 5x. సో 21% ఆఫ్ 5x ఈ పార్ట్. దీనికి 1/3% ఎక్కువ వేస్తే ఇన్కమ్ వస్తుంది 2013. సో 4/3తో మల్టిప్లై చేసాం. దీంట్లో 60% ఎక్స్పెండిచర్, సో 40% సేవింగ్స్. క్లియర్? కెన్ ఐ మూవ్ ఆన్? ఎవరికి అర్థం కాలా? ఓకే ఫైన్.
నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సేమ్ చార్ట్. If the difference between total income of all firms in 2010 and total income of all firms in 2013 is D, then what is the ratio of average income of A, B, E together in 2010 to average income of B, C and D together in 2013? ఈ క్వశ్చన్ కి యాక్చువల్గా పెన్ పెట్టకుండా సాల్వ్ చేయొచ్చు, అంటే మీకు మామూలుగా సాల్వ్ చేసి చూపించవచ్చు. బట్ ఐ వాంట్ యూ టు, నేనైతే ఎలా చేస్తానో అలా చెప్తాను, ఓకేనా? రెగ్యులర్ మోడల్ చెప్పాలా, డిఫరెంట్గా నేనైతే ఎలా చేస్తానో చూడండి. పెన్ పెట్టకుండా ఆప్షన్స్ ద్వారా టక 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 10 సెకండ్స్ 15 సెకండ్స్లో సాల్వ్ చేసేలాగా. ఫస్ట్ ఏం అడిగాడు చూడండి, మీకు ఏం అడిగాడు అక్కడ? డిఫరెన్స్ బిట్వీన్ టోటల్ ఇన్కమ్ ఆఫ్ ఆల్ ఫర్మ్స్ ఇన్ 2010 అండ్ టోటల్ ఇన్కమ్ ఆఫ్ ఆల్ ఫర్మ్స్ ఇన్ 2013 డి అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటి చెప్పండి? ఈ రెండింటికి డిఫరెన్స్ అంటే అర్థం ఏంటి? 5x కి 7x కి డిఫరెన్స్ అంటే 2x ఈక్వల్ టు డి అని ఇచ్చాడు. సో x ఈక్వల్ టు d/2 అవుతుంది. x ఈక్వల్ టు d/2 అవుతుంది. సో కాబట్టి 2010 2013 కదా, ఇది 5x కాబట్టి 5d/2, ఇదేమో 7d/2 ఎలా వస్తుంది? ఇది మనకు తెలిసిందే, ఇందులో ప్రాబ్లం ఏం లేదు. అడిగింది ఏంటి? రేషియో ఆఫ్ యావరేజ్ ఇన్కమ్ ఆఫ్ ఫర్మ్స్ ఏబిఈ టుగెదర్ టు యావరేజ్ ఇన్కమ్ ఆఫ్ బీసీడీ టుగెదర్ ఇన్ 2013. 2010లో ఏబిఈకి, 2013లో బీసీడీకి. ఇక్కడ మనం యావరేజ్ అడిగాడు కాబట్టి 3 ఏసి బై ఏసి అవసరమా? రెండిట్లోనూ బై వస్తుంది కదా, అక్కడ 3 ఉన్నాయి ఇక్కడే 3 ఉన్నాయి కదా, రెండిట్లోనూ బై వచ్చినప్పుడు డినామినేటర్లు కొట్టుకుపోతాయి కదా. అర్థమవుతుందా? 20%కి 30%కి 40%కి యావరేజ్ అంటే 20% ప్లస్ 30% ప్లస్ 40% బై 3 అవసరమా? అక్కడ వేస్తాము, కింద వేస్తాము. సో డినామినేటర్లు మర్చిపోండి, సమ్స్ వేసుకోండి. సమ్స్ యొక్క రేషియో అని మైండ్లో పెట్టుకోండి. సమ్స్ యొక్క రేషియో అన్నప్పుడు ఏబిఈ కలపండి. ఇక్కడ ఏ ఎంత? 10%, బి ఎంత? 16%, 10 ప్లస్ 6 ఎంత? 16, 16 ప్లస్ 21 ఎంత? 37. ఈ 37 రాగానే ఆగిపోండి, 37 మల్టిపుల్స్ కోసం వెతకండి. 185 is 37 మల్టిపుల్, 37 5 185 పెట్టేసి వెళ్ళిపోండి, అంతే, టైం వేస్ట్ చేయొద్దు. ఇంకా వెరిఫికేషన్ చేయాలి అంటే 2013కి వచ్చేయండి. బీసీడీ, బి ఎంత? 4 ప్లస్ 8 12, 12 ప్లస్ 6 18, 126 తెగిపోతుంది, 18తో తెగిపోతుంది. దట్స్ అంతకంటే టైం వేస్ట్. ఓకేనా? కెన్ ఐ మూవ్ ఆన్? ఇది 18 into 7 కింద, పైనేమో 37 into 5. ఈ 5 7తో మల్టిప్లై చేయకండి అని చెప్తున్నాను నేను. మీకు 37 రాగానే 37 5 185 కనిపిస్తుంది కాబట్టి వెంటనే పెట్టేసి వెళ్ళిపోండి అంటున్నాను. ఎగ్జామ్లో టైం వేస్ట్ చేయాల్సిన పని లేదు మనకి. అర్థమైందా? కాలేదా? రెస్పాండ్. యా కారుణ్య. అదర్స్ రిపీట్ చేయమంటే చేస్తాను. రొటీన్ గా కాకుండా కొంచెం ఎగ్జామ్లో ఎలా చేయాలి, నేనైతే ఎలా చేస్తానో చెప్పడానికి ట్రై చేస్తాను. వితౌట్ వేస్టింగ్ టైం. యావరేజెస్ రేషియో అడిగినప్పుడు సమ్స్ రేషియో తీసుకోండి, బైలు వేయకండి, అనవసరం. సమ్ రేషియో తీసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే నెంబర్ సేమ్ కదా, అక్కడ సేమ్ ఇక్కడ సేమ్. సో కాబట్టి అలా మనం తీసేసుకుంటే పని అయిపోతుంది. రెండవది, ఈ నెంబర్స్ పెద్ద పెద్దవి ఇలాంటివి వచ్చినప్పుడు ఏం చేస్తారంటే మొత్తం వెళ్ళొద్దు, ఒకటి రాగానే ఆగిపోవడమే. 37 కనిపించగానే 37 మల్టిపుల్ కోసం వెతికేయాలి కళ్ళు. 185 ఎలాగో పైదాన్ని 5తో మల్టిప్లై చేస్తాం కదా, వెరిఫికేషన్ చేయాలంటే 5తో చెక్ చేసుకుంటే అయిపోయింది. 2010 పైన వస్తుంది, 2013 డినామినేటర్ లో వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. If income of firm E in 2013 is 400/7% of income of E in 2010. 2010 2013. 2010లో ఎంత? ఫర్మ్ ఏకి 21% ఆఫ్ 5x. ఇదేమో 2013లో ఎంత అంటాడు? 400/7% ఆఫ్ దట్. 400/7 ఇంటూ 21 మళ్ళీ బై 100 ఇంటూ 5x. ఇది 2013లో ఇన్కమ్. ఓకే, అయితే ఎంత వచ్చింది? 12% of 5x. The ratio between by the ratio between percentage distribution of income of firm F&G is 11:8 in 2013. Okay,
సో 2013లో ఇన్కమ్ ఎంత ఒకసారి కరెక్ట్గా వేయండి, నేను తప్పు వేసినట్టుగా ఉన్నాను. 400/7% ఆఫ్ బై 100 ఆఫ్ ఇన్కమ్ ఆఫ్ ఈ ఇన్ 2010. 2010లో ఇన్కమ్ ఎంత? 21%. 21/100 into 5x. $15x/100 వస్తుంది. ఇంతేనా? తప్పు వస్తుందా? Somewhere we are going wrong. ఎక్కడో తేడా కొడుతుంది. 3/5x కదా? యా, 3/5x. ఏది 3/5x? 60x/100 అంటే 3/5x సరిపోయింది. ఒక నిమిషం మళ్ళీ చేద్దాం అనండి. 2010లో 4 వదిలేసామా? చూడండి, 2010లో 21% ఆఫ్ 5x. 2013లో వచ్చేసరికి 400/7% ఆఫ్ ఇన్కమ్ ఆఫ్ ఈ 2010. దీనికి 400/7%. ఇది వెయ్యాలి. ఇది కరెక్ట్ గానే ఉంది, ఇక్కడ ఏం తేడా లేదు. టూ 2010కే కదా వేశారు. 7x ఎందుకు వేయాలి? 2010లో 5x కదా. సో 3/5x వచ్చింది. బేస్ కరెక్ట్, ఇందులో తేడా ఏం లేదు. 3/5x అనేది ఏంటి? ఈ యొక్క ఇన్కమ్ ఇప్పుడు పర్సంటేజ్ పరంగా చేస్తే ఎంత? ఈ యొక్క పర్సంటేజ్ ఎంత 2013లో? సారీ, నేనే తప్పు చేశాను. 2013లో ఈ పర్సంటేజ్ ఎంత? 3/5x దాని యాక్చువల్ అమౌంట్. టోటల్ అమౌంట్ ఎంత? బై 7x ఇంటూ 100. ఇంతే కదా? ఇది 7x కదా, దీని అమౌంట్ 3/5x వచ్చింది. పర్సంటేజ్ కాదు, అది అమౌంట్. అది ఇలా వచ్చింది. సో ఇప్పుడు ఏమైంది? 60/7. అంతేనా? 520s కదా. 60/7% వచ్చింది. ఈ పర్సంటేజ్ ఎంత? 60/7. 60/7 మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఐ మూవింగ్ ఆన్. ఈ స్పేస్ ఖాళీ చేసి మిగిలిన చేద్దాం. ఇప్పుడు ఎఫ్ అండ్ జీ మిగిలిపోయాయి కదా, ఒకసారి కలపండి ఇవన్నీ. 11 + 4 ఎంత? 15. 15 + 8 ఎంత? 23. 23 + 6 ఎంత? 23 + 6 29. 29 + 60/7 ఎంత? 7 × 30s 210. 210 లో 7 తీస్తే 203. 203 + 60 263. 263/7 వచ్చింది ఇది, రైట్? సో 100 లోంచి తీసేయండి, ఎంత వస్తుంది? 700 లోంచి 263 తీస్తే 427. 37. 437/7 వస్తుంది. ఈ 437/7 ఏంటి? జీ అండ్ ఎఫ్ టుగెదర్. అంతేనా? టోటల్ 100 కదా. 100% లోంచి ABCDE మొత్తం కలిపి తీస్తాను నేను, ఎందుకంటే ఎఫ్ అండ్ జీకి రేషియో ఇచ్చాడు, ఇంకేం అవ్వలేదు. ఇప్పుడు అడిగింది ఏంటి? పర్సంటేజ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫర్మ్ ఎఫ్ అడిగాడు. ఎఫ్కి ఎంత? 11. మొత్తం 19 పార్ట్స్ లో 11 పార్ట్స్ అది. సో ఇంటూ 11/19. ఇది ఆన్సర్. ఒకసారి క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుంది చూడండి. 437 11తో 19తో తెగిపోతున్నట్టుంది. 19 2s 38 5 23. 23 × 11/7. ఇది కనిపిస్తుందిగా. 253/7%. అర్థమైందా? ఫస్ట్ 3/5x క్యాలిక్యులేట్ చేయడమే, దానికి ఇచ్చిన రిలేషన్ వాడిస్తే 3/5x వచ్చేస్తుంది. కానీ 3/5x అనేది అమౌంట్, పర్సెంట్ కాదు. టోటల్ 7x లో ఆ 3/5x అనేది ఎంత పర్సెంట్ వేస్తే 60/7% వచ్చింది. ఇది 60/7% ప్లస్ ఇది 11%, ఇది 4%, ఇది 8%, ఇది 6%. ఇవన్నీ కలిపితే
263/7%. టోటల్ 100% లో 263/7% తీస్తే మనకి 437/7 వచ్చింది. దీంట్లో ఎఫ్ వాటా ఎంత? 11 parts out of 19 parts. So into 11/19. This is your answer. Is it clear? Cool. So moving on. ఇది చూడండి, ఈజీ క్వశ్చన్. The income of A, B and E together in 2010 is what percentage more or less than income of C, D and E together in 2013 if income of firm E is 50% more than income of firm A in 2010. First 2010, 2013. Firm A 2010 లో వచ్చిన దానికంటే 50% మోర్ అంట. ఫర్మ్ ఏ కి ఎంత 2010 లో 10%. 10% ఆఫ్ 5x అంటే 50% ఆఫ్ x. ఇది దీనికి 50% మోర్ అన్నాడు. 50% మోర్ అంటే ఎంత? 25% కలిపేయాలి. మొత్తం 75% ఆఫ్ x అవుతుంది. అది 75% x. సరిపోయిందా? ఓకే, ఇప్పుడు ఏం చేయాలి మనం? 75% x అది. ఏబిఈ టుగెదర్ ఎంత? 10%, 6% ప్లస్ 21%. 16 ప్లస్ 21 ఎంత? 37. 37% ఆఫ్ 5x బై, ఇక్కడ ఏమడిగాడు? సిడిఈ టుగెదర్. సి ఎంత? 8, ఇదెంత? 6, 14%. 14ని ఇదెంత? 3/4 కదా. 3/4x బై 7x, 3/28 ఇది. by 100. 5 20s. 37 into 28/60. 4 15s, 4 7s. చూడండి అప్రాక్సిమేట్ గా ఎంత వస్తుందో. క్యాల్కులేషన్ తప్పు ఉంది, ఒక్క నిమిషం మళ్ళీ చేద్దాం అన్నట్టు. ఈ 3/5 వచ్చిందా? 3/5 ఎలా వచ్చింది? సో ఏకి వచ్చేసరికి ఫస్ట్ది న్యూమరేటర్ వచ్చేసరికి ఏ ప్లస్ బి ప్లస్ ఈ కదా. ఇది వచ్చేసరికి మనకి క్లియర్ గానే ఉంది. ఏ ఏమో 10, 6, 16 ప్లస్ 21 37. 37% ఆఫ్ 5x. ఇది క్లియర్ గా ఉంది. డినామినేటర్కి వచ్చేసరికి ఇన్కమ్ ఆఫ్ ఈ ఫస్ట్ కట్టాలి. ఈ కట్టాలంటే ఇన్కమ్ ఆఫ్ ఈ ఈజ్ 50% మోర్ దాన్ దట్ ఆఫ్ ఫర్మ్ ఏ ఇన్ 2010. సో ఇది 2013 లో. ఫర్మ్ ఏ 2010 లో ఎంత? 5x by 100 లో, ఐ మీన్ 10% ఆఫ్ 5x by 100 ఇంటూ 3/2. సో 3/4 వచ్చింది, దీంట్లో తేడా లేదు. 3/4x పర్ఫెక్ట్ గానే ఉంది. అయితే ఇప్పుడు సిడిఈ టుగెదర్ ఎంత? సి ప్లస్ డి ప్లస్ ఈ టుగెదర్ ఎంత ఒకసారి చూడండి. సి ప్లస్ డి ప్లస్ ఈ టుగెదర్ ఇది వచ్చేసి సి ఎంత అన్నాడు? 8%. ఇది పర్సంటేజ్ క్యాల్కులేట్ చేసేస్తే మనకి బెటర్ కదా, కరెక్ట్గా వచ్చేస్తుంది. సో 3/4x అనేది వాట్ పర్సెంట్ ఆఫ్ 7x? ఇప్పుడు కరెక్ట్ పర్సెంటేజ్ వస్తుంది మనకి. 75/7%. ఇది 75/7%. 75/7కి ఏం కలపాలి మనం? సి అండ్ డి కలపాలి. సి ఎంత? 8%, డి ఎంత? 6%, 14% కలపాలి. ఎంత అయింది? 98, 14 7s 98 ప్లస్ 75 175, 173/7. 173/7 ఇది.
173/7 కింద వచ్చింది. అడిగింది ఏంటి డిఫరెన్సా ఇంటూ 7x కదా. సో 173x డినామినేటర్లో, పైన ఏమో 185x. సో 185కి 173కి డిఫరెన్స్ ఎంత? 12/173. ఇది ఎంత పర్సెంటో కట్టండి. అర్థమైందా? 173/7% వచ్చింది ఆఫ్ 7x కదా. ఇలా వేసేస్తాం. ఇది డినామినేటర్. పైన 185x 37 × 5 185/173. ఈ 173 కంటే 185 ఎంత ఎక్కువ అని అడిగాడు. ఎంత ఎక్కువ? 12 ఎక్కువ. 12/173. 1200/173 ఈజ్ యువర్ ఆన్సర్. అప్రాక్సిమేట్గా ఎంత వస్తుంది? 17 ఏళ్ళు ఎంత? 119 కదా. 1200 కదా. 17 ఏళ్ళు 119, 1190 ఇలా వేసేసుకోవచ్చు. అప్రాక్సిమేట్గా 7%. ఇది ఎవరికైనా రిపీట్ చేయాలా? నేను కొద్దిగా స్లిప్ అయ్యాను అంతే. 3/4 స్టార్టింగ్లోనే వచ్చింది, క్యాలిక్యులేషన్ కొంచెం స్లో అయింది. రిపీట్ చేయనా? కెన్ ఐ మూవ్ ఆన్? రిపీట్ ఒకసారి ఫాస్ట్గా రిపీట్ చేస్తాను, చూసేయండి. అడిగింది ఏంటంటే ఇన్కమ్ ఆఫ్ ఏబిఈ టుగెదర్ ఇన్ 2010. ఏబిఈ టుగెదర్ చూడండి 2010లో 10%, 6%, 21%, అంటే 37% ఆఫ్ 5x. ఇది A + B + E ఇన్ 2010. ఇది క్లియర్గానే ఉంది. తర్వాత ఏమడిగా? ఈజ్ వాట్ పర్సెంట్ మోర్ ఆర్ లెస్ అన్నాడు, రేషియో అడగలేదు. దాన్ ఇన్కమ్ ఆఫ్ సిడిఈ టుగెదర్, కానీ ఈ తెలియదు కదా ఇక్కడ మనకి. సో ఈ కట్టాలి. ఏమిచ్చాడు? ఈ ఏమో 50% మోర్ దాన్ ఇన్కమ్ ఆఫ్ ఏ ఇన్ 2010 అన్నాడు. 50% ఇన్కమ్ ఆఫ్ ఏ ఎంత? 10% ఆఫ్ 5x. ఏ 2010లో ఎంత? 10% ఆఫ్ 5x. దీనికి 50% మోర్. ఇప్పుడు ఇన్కమ్ ఆఫ్ ఈ ఇన్ 2013 ఎంత? దీనికి 50% మోర్. 50% మోర్ అంటే 3/2తో మల్టిప్లై చేస్తాం. ఇంటూ 10% ఇంటూ 5x. ఇది మీరు క్యాలిక్యులేట్ చేస్తే ఇది 100 కదా. ఇది మనం క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వచ్చింది? 3/4x వచ్చింది. ఇప్పుడు ఈ 3/4x ఇక్కడ వచ్చింది, కానీ పర్సంటేజ్ టర్మ్స్ లో మనకు కావాలి. ఇక్కడేమో పర్సంటేజ్ ఉన్నాయి, ఇదేమో వాల్యూ వచ్చింది. పర్సంటేజ్ టర్మ్స్ లో కావాలంటే ఏం చేయాలి? బై టోటల్ ఎంత? 7x కదా, ఇంటూ 100. ఇది పర్సంటేజ్ టర్మ్స్ లో కొట్టేస్తే 425, 25 3 and 75. 75/7% వచ్చింది. ఇది ఓన్లీ ఇది. అడిగింది ఏంటి? సిడి అండ్ ఈ టుగెదర్. సి ఎంత? 8%, డి ఎంత? 6%. 14 + 75/7. ఈ రెండు కలిపితే మనకి ఎంత వచ్చింది? 173/7% వచ్చింది ఆఫ్ 7x. టోటల్ 7x కదా. ఇదేమో 37% ఆఫ్ 5x, ఇదేమో 173/7% ఆఫ్ 7x. ఇది ఇలా మీరు కొట్టేశారు అనుకోండి, ఇది 173% ఆఫ్ x అవుతుంది, ఇదేమో 185% ఆఫ్ x అవుతుంది. 173 కంటే 185 ఎంత పెద్దది? 12 పెద్దది. సో 12/173 ఇంటూ 100. ఇది మీకు పర్సంటేజ్ ఎంత ఎక్కువ తక్కువ అనేది. ఇది క్యాలిక్యులేట్ చేస్తే మీరు చూసుకోవాలి, చెయ్యక్కర్లేదు యాక్చువల్గా. 1200 కదా. ఇక్కడ 17 చూడండి, 120 చూడండి. మామూలుగా 17 మల్టిపుల్స్లో ఏది? 17 7s ఎంత? 119. అప్రాక్సిమేట్గా 120 వేసేయడం, టైం వేస్ట్ చేయకూడదు. వాడు అడిగింది కూడా అప్రాక్సిమేట్గానే. So I'm moving on to the next question. If income of firm A and B together in 2013 is 120% of income of firm A and B together in 2012 anta madhyalo, then income of A and B together increase or decrease by what percent in 2012 with respect to 2010? A and B together 2010 లో ఎంత? 16%. A + B 2010 లో 16% ఆఫ్ 5x. 2012 లో ఎలా వస్తుంది మనకి? A + B in 2013 is equal to 120/100 into A + B in 2012 అన్నాడు. A + B 2013 లో ఎంత? 11 + 4 15%. 15% ఆఫ్ 7x ఈక్వల్, ఇది తీసుకొచ్చేస్తే ఇంటూ 100/120.
15/100. 100 కొట్టేస్తే 15 8ల 15 7x by 8 అవుతుంది. ఇది ఎంత అవుతుంది? 16/100 20s 4/5x అవుతుంది. ఇదేమో 7/8x అయింది. సో 2010లో ఇది, 2012లో ఇది, ఈ రెండింటికి డిఫరెన్స్ అడిగాడు. మేము మామూలు పర్సంటేజ్ వేసేసుకుని అయిపోతుందేమో. క్యాలిక్యులేట్ చేయండి అది ఎంత వస్తుందో. 2010ని రెఫరెన్స్గా తీసుకోవాలన్నాడు. 2010ని రెఫరెన్స్గా తీసుకుంటే ఎంత అయింది? ఎయిట్ 8s 64, 60 8 7s 87.5 12.5 12.5% బై ఇది 87.5, ఇది 80%. డిఫరెన్స్ ఎంత? 12.5. డినామినేటర్ ఇదే ఉండాలి, 80%. ఎంత వచ్చింది ఆన్సర్? 75/8 into 100. Okay, so I'm moving on to next question. ఇది అయిపోయింది. సో నెక్స్ట్ దానికి వెళ్దాం. ఇది ఎవరికైనా డౌట్ ఉందా? వెళ్తున్నా. ఇది చాలా ఈజీ, చూడండి. అది మామూలుగా మీకు చార్ట్ ఇచ్చాడు. సో MDU, DU, KUK 3 కాలేజీలు ఉన్నాయి, 5 సిటీలు ఉన్నాయి. సిటీ ఏ, సిటీ బి, సిటీ సి, సిటీ డి, సిటీ ఈ. 5 కాలేజీలు, 3 ఏంటివి 5 సిటీలు, 3 కాలేజీలు ఉన్నాయి. సో స్టూడెంట్స్ అడ్మిషన్ డేటా ఇచ్చారు, 2016కి ఇచ్చారు. రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ మేల్ టు ఫిమేల్ స్టూడెంట్స్ ఇన్ DU అంటే ఇది ఈ మధ్యలో ఆరెంజ్ది, ఫ్రమ్ సిటీ బి అంటే ఇది 375 is 16:9. Total professors from same city and same university is 100/9% of total female students from the same university and same city. Then find total number of professors in DU from city B అన్నాడు. ఓకే, ఇక్కడేమో ఫిమేల్ స్టూడెంట్స్తో కంపేర్ చేశాడు. ఫిమేల్ అంటే అంతా 9 కదా, 9/25 into 375. ఇది ఫిమేల్ స్టూడెంట్స్ కౌంట్. ఎంత వచ్చింది చెప్పండి? 25 1s 25 5s 135. అంతేనా? 15 9s 135 వచ్చింది. ఇంటూ 100/9%, 9 15s 1500/100 కదా, ఆన్సర్ 15. సరిపోయిందా? డౌట్ ఉందా? ఫిమేల్ అంతా 9 out of 25, టోటల్ అంతా 375. ఇది ఫిమేల్. ఈ నెంబర్కి ఇదంతా 135 వచ్చింది. దీంట్లో 100/9% ప్రొఫెసర్స్ అన్నాడు. అంతే, ఆన్సర్ 15. ఈజీ క్వశ్చన్ ఇది, ఇలా చూసి పెట్టేయచ్చు నోట్ లెక్క. ముందుకెళ్ళా మీరు డైరెక్ట్గా ఒకేసారి వేస్తే ఈ 9 కూడా పోతాయి అక్కడే. మీరు ఒకేసారి వేస్తే ఇలా వేస్తారు, 9/25 into 375 into 100/9 ఇలా వేస్తారు. ఇది పోయింది, ఇది పోయింది, ఇక్కడే వచ్చింది 15. సింగిల్ స్టెప్లో అయిపోతుంది. If number of male students in KUK from city D KUK total 500 అన్నారు. అందులో మేల్ స్టూడెంట్స్ ఈజ్ ఈక్వల్ టు అండ్ మేల్ స్టూడెంట్స్ ఇన్ MDU ఫ్రమ్ సిటీ ఏ. సిటీ ఏలో MDU అంటే ఇది, ఇందులో మేల్స్ ఈక్వల్ అంట. వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ ఫిమేల్ స్టూడెంట్స్ ఇన్ MDU గివెన్ దట్ రేషియో ఆఫ్ మేల్ టు ఫిమేల్ స్టూడెంట్స్ ఇన్ KUK ఫ్రమ్ సిటీ డే ఇస్ 13:12. ఇక్కడ ఇచ్చాడు కదా,
ఇక్కడ మనకి మేల్ వచ్చేస్తుంది. 13:12 అంటే మేల్ ఎంత? 13/25. సిటీ డిలో కేయూకే, సిటీ డి ఇది, కేయూకే అంటే 500 ఇంటూ 500 260. సో వీళ్ళు 260 అయ్యారు. ఎవరు? సిటీ డిలో మేల్ స్టూడెంట్స్ 260, ఇక్కడ మేల్ 260 అయితే సిటీ ఏలో మేల్ కూడా సేమే, సిటీ ఏలో మేల్ స్టూడెంట్స్ కూడా 260 అవుతారు. సో ఫిమేల్ ఎంతమంది? 40 మంది. ఫిమేల్ 40, టోటల్ 300 ఇంటూ 100, 13 1/3%. అర్థమైందా? వీల్ 260 అయితే ఇక్కడ కూడా మేల్ 260 అవుతారు, అదే కదా ఇచ్చాడు. 300 260 తీస్తే 40 మిగులుతుంది. 40/300 ఇంటూ 100, 13 1/3%. వెళ్ళా నెక్స్ట్ క్వశ్చన్ కి. ఈజీ. ఈ సెకండ్ చార్ట్ చాలా ఫాస్ట్ గా అయిపోతుంది, పర్లేదు. ఫస్ట్ కూడా క్యాలిక్యులేషన్ మిస్టేక్స్ లేకపోతే టకటక అయిపోతుంది. చెప్పండి, సే క్లియర్. Okay, if 20% of students in KUK from CTE KUK 450, అందులో 20% ఎంత? 90. వెంటనే మైండ్ లో పడిపోవాలి నెంబర్ 90 ఆర్ ట్రాన్స్ఫర్ టు సిటీ సి ఇన్ KUK. సిటీ సి KUK, సిటీ సిలో KUK 250 ఉన్నారు. 250కి 90 కలిపితే 340 అయిపోతారు. సో ఇక్కడ 90 తీసేస్తే 360 అవుతారు. Then find the ratio of students of KUK of city C to the total students from city E after the transfer. పైన 340 ఉంది, పైన 340, కింద ఎంత అవుతుంది? ఇది 360, 425 plus 325 750, 750 plus 360 ఎంత? 71110, 34/111. ఇదంతా మైండ్ లోనే. 425 325 750 ఈ 450లో 90 మంది వెళ్ళిపోయారు, తీసేస్తే 1110 డినామినేటర్ అది. ఇక్కడేమో ఓన్లీ వీళ్ళది మాత్రమే అడిగాడు. ఈ 250కి 90 కలిపాం కదా, 340 మాత్రమే అడిగాడు. సిటీసీలో ఓన్లీ కేయూకే, సిటీఈలో అన్ని కలిపి. ఈ క్వశ్చన్ యాక్చువల్గా మైండ్ లోనే, పెన్ పెట్టకూడదు. సాక్షి చూడు, ఫస్ట్ 20% ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ కేయూకే ఫ్రమ్ సిటీఈ ఆర్ ట్రాన్స్ఫర్డ్ అన్నాడు. కేయూకే ఎక్కడ ఉంది? సిటీఈలో ఇది 450. 450లో 20% ఎంత? 10% 45, 20% 90. ఈ 90 మెంబర్స్ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసారు. అంటే ఇప్పుడు సిటీఈలో ఈ 450 బదులు ఎంతమంది ఉంటారు? 360 ఉంటారు, 90 తీసేయి. ఇక్కడ ఎంతమంది ఉంటారు? 250 బదులు 340 ఉంటారు. ఇప్పుడు అడిగింది ఏంటి? సిటీ సిలో కేయూకే అంటే 340 బై టోటల్ స్టూడెంట్స్ ఇన్ సిటీఈ ఆఫ్టర్ ట్రాన్స్ఫర్. సిటీఈలో టోటల్ స్టూడెంట్స్ అంటే ఎంతమంది? 425 plus 325, 750 plus 360, 1110. ఆన్సర్ 34/111. ఓకేనా? Average of students in DU from all cities are what percentage less or more than average students in KUK from all cities together? ఇది మీరు యాక్చువల్గా సమ్ చేసేయచ్చు, యావరేజ్లు కట్టి చేయొచ్చు, మీ ఇష్టమే. ఎలా చేస్తారో చేయండి. ఎవరు ఫాస్ట్గా చేస్తారో చూస్తా చేయండి, ఫటాఫట ఫాస్ట్గా. కేయూకే చూడండి, మీ ఇష్టమే. సమ్ అన్న చేయొచ్చు, యావరేజ్ అని చేయొచ్చు, ఎలా చేసినా అయిపోతుంది.
6% సరిపోయింది. అంతే. వెరీ గుడ్. ఇది మరి నేను సాల్వ్ చేయట్లేదు, డైరెక్ట్గా యావరేజెస్ ఆర్ సమ్స్ ఎలా చేసినా మీకు ఫాస్ట్గానే అయిపోతుంది. అప్రాక్సిమేట్గా 6% వస్తుంది. ఐ మూవింగ్ ఆన్ టు క్వశ్చన్ నెంబర్ 10. ఓకేనా? ఆగాల. జనరల్గా యావరేజ్కి ఒక ట్రిక్ ఉంటుంది, అది చెప్తాను. అంటే ఇక్కడ అవసరం లేదు, పైన కింద అడిగాడు కాబట్టి అవసరం లేదు. కానీ ఇలాంటి సందర్భాలు ఎప్పుడైనా యావరేజెస్ అడిగితే అది ఒకసారి మీకు ఉపయోగపడితే వాడుకోండి ఎప్పుడైనా సరే. యావరేజ్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ డియూ ఫ్రమ్ ఆల్ సిటీస్. డియూ అంటే మధ్యలో ఆరెంజ్ యొక్క యావరేజ్ కట్టాలనుకోండి, ఎలా కడతారు? అన్ని కలిపి బై వేయొద్దు. ఇది 350, 375, 375, 450, 450 కదా, 400 తీసుకోండి యావరేజ్గా. 400 కంటే తక్కువ ఉంటే మైనస్ చేయండి, ఎక్కువ ఉంటే ప్లస్ చేయండి. ఏకి ఎంత? -50. బికి ఎంత? -25. సికి ఎంత? -25. డికి ఎంత? +50. ఈకి ఎంత? ఇది మధ్యలో బాగా తక్కువ ఉంది, -75. సో ఈ +50కి ఈ +50 కొట్టేయండి. ఇది ఎంత అయింది? -50 -75 ఎంత అయింది? 50 125 -125 -125ని 5గురికి సర్దేయండి, అంటే -25. సో 400 నుంచి 25 తీస్తే 375. ఇది పై దాని యావరేజ్. కింద దాని యావరేజ్ కట్టాలంటే ఏమడిగాడు? కేయూకే ఇది 450, 500, 250, 300, 300. అప్రాక్సిమేట్గా 300 తీసుకోండి. మధ్యలో మీకు నచ్చిన నెంబర్ తీసుకోవచ్చు. -25, ఇక్కడ 0 అయిపోయింది, ఇక్కడ -50 +200 +150 ఇలా తీసుకుంటాం. సో ఇది -75 కదా, ఇది ఎంత అయింది? 125. 125 ప్లస్ ఇది 175. 175 ప్లస్ ఇది 475. సారీ 125 + 150 275. 275 బై 5 వేయండి, 55. అంతేనా? 55 + 300 355. సో ఎంత ఎక్కువ ఉంది? 20 ఎక్కువ. 20/355 × 100, అప్రాక్సిమేట్గా 6%. 3 6 18 కదా, 3.5 × 6 వేసుకోండి, అప్రాక్సిమేట్గా 6 వస్తుంది. యావరేజ్ క్యాలిక్యులేషన్ అర్థమైందా ఎలా చేశానో? కాలేదా? గుడ్. ఇది కొంచెం అలవాటు అయితే ఫాస్ట్గా తెగిపోతుంది, అన్ని నెంబర్లు కలిపి మళ్ళీ బై చేసేదానికంటే. మరి మీరు మామూలుగానే అలవాటు అయిపోతే గొడవ ఏం లేదు. 10 చూడండి. 20% ఆఫ్ టోటల్ స్టూడెంట్స్ ఫ్రమ్ సిటీ డి ఫెయిల్డ్ ఇన్ ఇయర్లీ ఎగ్జామ్. సిటీ డిలో టోటల్ స్టూడెంట్స్లో 20% ఫెయిల్ అయిపోయారు. 75% of total students are passed from city E in yearly exams. Then what will be total students in college D and E together in 2017 if 400 more students are enrolled in 2017 from both colleges D and E together? Okay. పాస్ అయిన వాళ్ళు మాత్రమే చూడండి, ఎన్రోల్మెంట్ ఇస్ క్యాన్సిల్డ్ వెన్ స్టూడెంట్ ఫెయిల్స్. ఫెయిల్ అయిన వాళ్ళు తీసేసి పాస్ అయిన వాళ్ళు మాత్రమే పంపించాలి. పాస్ అయిన వాళ్ళంటే అంత ఇక్కడ 20% ఫెయిల్ అయ్యారంటే 80% పాస్ అయ్యారు. సో 4/5 ఇంటూ సిటీడీలో ఎంతమంది ఉన్నారు టోటల్ స్టూడెంట్స్ కౌంట్ చేయండి. ఎంతది? 900, 800, 1300. సరిపోయింది, తప్పేసాను నేను అంతే. 1040. వీళ్ళు 1040. 75% ఆఫ్ ఈ 750 + 450 1200. 1200లో 3/4 అంటే 900 + 900 ఎంత అయింది? 1940 + 400. 400 యాడ్ అయ్యారు ఇక్కడ, 2340. డైరెక్ట్ కలిపేయడమే, ఇంకేం లేదు ఇందులో. సిటీఈలో 75%, సిటీడీలో 80%. ఆ రెండింటికి 400 కలిపేయాలంటే. ఓకేనా? 80% వేసుకోండి, 80/100.
13 8 104 1040, ఇక్కడేమో 900. క్లియర్? నెక్స్ట్ మిస్లేనియస్ ఒక 5 సమ్స్ ఉన్నాయి, అవి చేద్దాం. ఈ సమ్ చూడండి, మీరు ట్రై చేయండి, ఎలా చేస్తారో చూస్తాను. రామ్ అండ్ శ్యామ్ ఆర్ ట్రావెలింగ్ ఫ్రమ్ పాయింట్ ఏ టు బి 60 kilometers apart. Traveling at a certain speed, Ram takes 1 hour more than Shyam to reach point B. Ram emo Shyam kante 1 hour ekku time తీసుకుంటాడు. If Ram doubles his speed, he will take 30 minutes less than Shyam to reach point B. At what speed was Ram driving from point A to point B? Ram speed తెలియదు, Shyam speed తెలియదు. ఒక సర్టెన్ స్పీడ్లో అయితే 1 hour ఎక్కువ ఉంటాడు. రామ్ ఏమో తన స్పీడ్ని డబల్ చేస్తే శ్యామ్ కంటే 30 minutes లెస్ తీసుకుంటాడు అన్నాడు. బెస్ట్ ఆప్షన్ ఫర్ దిస్ ఈస్ టు గో త్రూ ఆప్షన్స్. 60తో తెగిపోయే నెంబర్స్ తీసుకోండి ఫస్ట్. రామ్ స్పీడ్ అడిగాడు కదా, 15తో ఫస్ట్ ట్రై చేయండి. 15 km/h అయితే రామ్ యొక్క టైం ఎంత అవుతుంది? 4 అవుతుంది. అప్పుడు శ్యామ్ టైం ఎంత అవుతుంది? 3 అవుతుంది. అంతేనా? శ్యామ్ 3 hours తీసుకున్నట్టు. సో శ్యామ్ 3 hours తీసుకున్నట్టు. ఇప్పుడు రామ్ స్పీడ్ డబల్ చేశాడు అనుకోండి, ఎంత అవుతుంది? 30 kmph. 30 kmph చేస్తే 2 hours అవుతుంది. 2కి 3కి డిఫరెన్స్ 1 కదా, కానీ ఎంత రావాలి? 30 minutes లెస్. ఇది కాదు. 30 తెగిపోతుందిగా, మళ్ళీ 30తో ట్రై చేయండి. 30 అంటే 2 hours, రామ్కి 2 hours, సో శ్యామ్కి 1 hour అవుతుంది. ఒకవేళ రామ్ స్పీడ్ డబల్ చేస్తే ఎంత అవుతుంది? 60. 60/60 అంటే 1, ఈక్వల్ అయిపోతుంది. ఇది కూడా కాదు. 25 35 చూడకండి, 20 చూడండి. 20 చూస్తే మీకు ఏమొస్తుంది? రామ్కి 60/20 3, శ్యామ్కి వచ్చేసరికి 2 అవుతుంది. 20కి డబల్ చేస్తే ఎంత? 40. 60/40 అంటే ఎంత? 1.5. ఇప్పుడు 30 minutes లెస్. క్లియర్? ఈ ఎక్స్లు వేసుకొని చేసుకుంటే తెల్లారిపోతుంది మీకు, అనవసరం. 60/x మైనస్ 60/y ఈక్వల్ టు 1, మళ్ళీ 60/2x 60/y మైనస్ 60/2x ఈక్వల్ టు 1/2. ఈ రెండు ఈక్వేషన్ సాల్వ్ చేసి అనవసరం, వేస్ట్ ఆఫ్ టైం. అర్థమైందా ఆప్షన్స్ ఎలా చేశానో? అందరూ అర్థం కాకపోతే రిపీట్ చేస్తాను. యా, ఆప్షన్స్ మీద ఎప్పుడు కూడా కన్నేసి ఉంచాలి, ఎప్పుడు కూడా. ఇందాక కూడా మనం డిఏలో కూడా 37 కనిపించగానే 37/5 అలా చూసుకున్నాం. సో కన్నేసి ఉంచితే మీకు ఫాస్ట్గా అయిపోతుంది. ఇది మీరు ఈజీగా చేసేస్తారు. పార్ట్నర్షిప్ సాల్వ్ చేయండి మీరు కూడా ప్యారల్గా. ABC 5:3 తర్వాత కొన్నాళ్ళకి వీడు యాడ్ అయ్యాడు 2:3 అన్నాడు. సో కాబట్టి ఇక్కడ × 3, ఇక్కడ × 2 చేసుకుంటే ABC 10 6 9 అవుతుంది. కానీ సి సగం టైమే ఉన్నాడు కాబట్టి 1/2. సి జాయిన్ దెమ్, రెస్పెక్టివ్ రేషియో బిట్వీన్ దెమ్ 2:3. యాన్యువల్ ప్రాఫిట్ ఏమో 12300. వాట్ వాజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ బి షేర్ అండ్ సి షేర్ ఇన్ ద ఓవరాల్ ప్రాఫిట్? సి 6 నెలల తర్వాత జాయిన్ అయ్యాడు కాబట్టి × 1/2 వేసాను. ఇక్కడ కొట్టేస్తే 20 12 9 అవుతుంది. బికి సికి డిఫరెన్స్ 3. టోటల్ ఎంత? 20 + 12 32, 32 + 9 41. 41 parts, 123 తెగిపోతుందిగా, 300. 41 × 300, 300 × 3 parts 900. ఇదంతా మైండ్లో అయిపోతుంది, ఈజీ క్వశ్చన్ ఇది. రిపీట్ చేయమంటే చేస్తాను. ఓకే, సో మొత్తం అడిగింది రెండింటికి డిఫరెన్స్ అంటే 3 parts అడిగాడు. ఒక పార్ట్ అంతా కట్టేయాలంతే. 20 + 12 32 + 9 41. ఒక పార్ట్ 300 అవుతుంది. 3 parts 900 అవుతుంది. సో ఐ మూవింగ్ ఆన్. బ్యూటిఫుల్ క్వశ్చన్, ట్రై చేయండి. ఏజెస్, ద రెస్పెక్టివ్ రేషియో బిట్వీన్ వర్టికాస్ ఏజ్ ఆఫ్టర్ 3 years అండ్ అభినవ్స్ ఏజ్ 3 years ago ఈస్ 10:9. ప్రెజెంట్ ఇవ్వట్లా,
Vartika's age after 3 years and Abhinav's age 3 years ago is 10:9, and the respective ratio between the Vartika's age 3 years ago and Abhinav's age after 3 years is 17:21. What is Vartika's present age? ఈ క్వశ్చన్ చూడగానే మామూలుగా అయితే ఇలా ప్రెజెంట్ వేసి ఇక్కడ -3 ఇక్కడ +3 వేసి ఇలా వేసేసుకుంటూ మామూలుగా చేస్తాం. వర్తికాస్ ఏజ్ ఆఫ్టర్ 3 ఇయర్స్, ఆఫ్టర్ 3 ఇయర్స్ అంటే ఇక్కడ ఓకే, ఇది 10x అయితే అభినవ్ ఏజ్ 3 ఇయర్స్ ఎగో అంటే ఇక్కడ ఇది 9x అవుతుంది. ఇలా అనవసరం, ఇది ఏమీ చేయకుండా ఈ క్వశ్చన్ నేను మైండ్లో చేశాను. ఈ క్వశ్చన్ మీకోసం పేపర్ చూసినప్పుడు నాకు వచ్చిన ఐడియా సింపుల్ థింగ్, మీకు కూడా ఇది వచ్చేస్తుంది. ఏం కావాలి, ఇక్కడ నాకు 17 కనిపించగానే టెంప్టేషన్ వచ్చింది. 17తో తెగే నెంబర్ కావాలి నాకు, మల్టిపుల్. 17తో ఏ నెంబర్ తెగుతుంది? 34. 17 2s 34. 37 నుంచి 34 వస్తుందా, 41 నుంచి 34 వస్తుందా? అన్నిట్లో +3లు -3లు కనిపిస్తున్నాయి మనకి. సో కాబట్టి 37లో, అందుకే ఫస్ట్ నేను వెరిఫై చేసే ఆప్షన్ 37. వర్టికాస్ ఏజ్ 37 అనుకుని నేను స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు ఆప్షన్ ఇది తీసుకుని నేను స్టార్ట్ చేస్తాను. 37కి +3 వేస్తే 40 వస్తుంది, 10 మల్టిపుల్. 37లో 3 తీస్తే 17 వస్తుంది, సో 34 వస్తుంది, 17 మల్టిపుల్. అక్కడే పెట్టేస్తాను వెంటనే. మీరు వెరిఫికేషన్ చేయాలనుకోండి, ఒకసారి చేసేయండి. ప్రెజెంట్ ఏజ్ 37 అనుకోండి, తన ఏజ్ ఆఫ్టర్ 3 ఇయర్స్ 40 అవుతుంది. ఓకే, బై మనవాడి ఏజ్ ఇది 10:9 కాబట్టి 36 అవుతుంది వాడి ఏజ్. అలాగే ఇక్కడికి రా, ఇక్కడ వాడిది ఏంటి 3 ఇయర్స్ ఎగో, ఇది 3 ఇయర్స్ ఎగో 36 అవుతుంది. ఇక్కడికి వచ్చేసరికి 3 ఇయర్స్ ఎగో అనేసరికి ఏమవుతుంది, 37 నుంచి 3 34 బై అభినవ్స్ ఏజ్ ఆఫ్టర్ 3 ఇయర్స్ అన్నాడు. ఆఫ్టర్ 3 ఇయర్స్ అంటే దీనికి ఎంత కలపాలి, 39 కలపాలి, 42 6 ఇయర్స్ కలపాలి. ఇది 3 ఇయర్స్ ఎగో, ఇది 3 ఇయర్స్ ఆఫ్టర్, అంటే డిఫరెన్స్ ఎంత 6. 34/42 ఎంత 17/21. ఈ రేషియో సరిపోయింది. ఇదంతా నేను చేయను ఎగ్జామ్లో, ఐ విల్ జస్ట్ గో విత్ దిస్, బ్లైండ్కి వెళ్ళిపోతాను, ఎటువంటి భయం లేకుండా వెళ్ళచ్చు. అర్థమైందా? డిడ్ యూ లైక్ ఇట్? We don't need to verify, no extra marks for verification, no extra marks for doing notes. ఎగ్జామ్లో షార్ప్గా పడిపోవాలి నెంబర్లో. ఎప్పుడు కూడా ఇలాంటి ఆడ్ నెంబర్లు కనిపించాయి అనుకోండి, 17లు 19లు ఇలాంటి నెంబర్లు కనిపించగానే లుక్ ఫర్ దేర్ మల్టిపుల్స్. ఆప్షన్స్లో, ఇప్పుడు ఆప్షన్స్లో డైరెక్ట్గా మల్టిపుల్స్ ఉండవు, ఎందుకంటే ప్రెజెంట్ ఏజ్ అడుగుతున్నారు. అక్కడ ఇచ్చినవన్నీ +లు 3లు. ఆఫ్టర్ 3 ఇయర్స్ ఎగో 3 ఇయర్స్ అన్నప్పుడు దీనికి 3 కలిపి 3 తీసి చూసుకోండి. 37 3 కలిపితే 40, ఇక్కడ 10 మల్టిపుల్. ఆఫ్టర్ 3 ఇయర్స్ చూసుకున్నాను, బిఫోర్ 3 ఇయర్స్ తీసుకుని 37లో 3 తీస్తే 34, 17 మల్టిపుల్. తెగిపోవడానికి పక్కాగా తెగిపోయాయి, రెండు తెగిపోయే నెంబర్లో ఉంటాయి ఈ ఏజెస్ కదా. క్లియర్ ఎవ్రీవన్? కెన్ వి మూవ్? We have 2 more questions. దీని సంగతి ఏంటి చూడండి, మీరు ఎలా చేస్తారు ఈ సమ్ని? There are 3 positive numbers. 1/3 of average of all the 3 numbers is 8 less than the value of the highest number. Average of lowest and second lowest numbers is 8. Okay, which is the highest number? Chala easy question. చూడండి, హైయెస్ట్, లోయెస్ట్, సెకండ్ లోయెస్ట్ ఉన్నవే 3 నెంబర్లు. హైయెస్ట్ నెంబర్ ఎంత అని అడిగాడు. హైయెస్ట్ ఒక్కసారి చూడండి, లోయెస్ట్ కి సెకండ్ లోయెస్ట్ కి యావరేజ్ ఎంత అన్నాడు, 8 అన్నాడు. లోయెస్ట్ కి సెకండ్ లోయెస్ట్ కి యావరేజ్ 8 అయినప్పుడు ఈ హైయెస్ట్ నెంబర్ అనేది 9 అయ్యే ఛాన్స్ ఉందా? ఆలోచించండి ఒకసారి, 9 అయ్యే ఛాన్స్ ఉందా? ఇప్పుడు ఇక్కడ లోయెస్ట్ నేను ఎంత వేయగలుగుతాను, ఇక్కడ 8 ఇక్కడ 8 వేయగలుగుతాను, కానీ సెకండ్ లోయెస్ట్ అంటున్నాడు కదా, సో కాబట్టి ఇలా వేయకూడదు. లేదంటే ఎంత వేయాలి, 9 7 వేయాలి. మరి ఇక్కడే 9 వచ్చేసిందంటే ఇక్కడ 9 కంటే పెద్ద ఉండాలి కదా, సో 9 కాదు. సో 9 నేను తీసేస్తాను ఫస్ట్. సో 11తో ట్రై చేయొచ్చు, మీరు రకరకాల నెంబర్స్తో ట్రై చేయొచ్చు. ఏ నెంబర్తో ట్రై చేస్తే బెటరో ఒకసారి చూడండి. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, 2 8s అని చెప్పండి. ఫస్ట్ 2 8s అంతా యావరేజ్ కదా, ఫస్ట్ నెంబరు, సెకండ్ నెంబరు, థర్డ్ నెంబరు, ఇది హైయెస్ట్ అనుకోండి.
ఈ రెండింటి యొక్క యావరేజ్ ఎంత 8, సమ్ ఎంత 16. 16కి ఇది కలపండి, ఇది కలిపితే వచ్చే నెంబరు 3తో తెగిపోయేలా ఉండాలి. 1/3 ఆఫ్ యావరేజ్ ఆఫ్ ఆల్ 3 నెంబర్స్ అన్నాడు కదా, 3తో కాదు 9తో తెగేలా ఉండాలి. యావరేజ్ అంటేనే బై 3, దాంట్లో 1/3 అంటే 1/9. 9తో తెగిపోయే నెంబర్ వెతకండి. 16కి దేంతో కలిపితే 9తో తెగుతుంది? అది 11. నా ఆన్సర్ అక్కడే తెగిపోయింది. 16 + 11 ఎంత? 27. 27 9తో తెగిపోయిందా? ప్రశాంతంగా ఉందా? వెరిఫికేషన్ చేసుకోండి. 27/3 ఎంత? 27/9 ఎంత? 3. 3కి 11కి డిఫరెన్స్ ఎంత? 8. వాడు ఇచ్చిన కండిషన్ ఫుల్ఫిల్ అయిందా? అయిపోయింది. అగైన్ ఇన్ మైండ్, ఎక్కడ ఏమి పెన్ పెట్టక్కర్లేదు. రిపీట్ చేయనా? రిపీట్ చేస్తున్నాను, కొంతమంది అర్థం కాని వాళ్ళ కోసం రిపీట్ చేస్తున్నాను చూడండి. బేసికల్గా ఇక్కడ ఏమి ఇచ్చాడు? 3 పాజిటివ్ నెంబర్స్, 1/3 ఆఫ్ యావరేజ్ ఆఫ్ ఆల్ 3 నెంబర్స్ అన్నాడు. 3 నెంబర్లు యావరేజ్ అంటే 1/3 వేసి సమ్ వేస్తాం. అందులో 1/3 అంటే 1/3, అంటే ఇక్కడ 9 వస్తుంది. ఇది సమ్. సమ్ బై 9. సమ్ బై 9 తెగిపోవాలంటే ఈ సమ్ దేని మల్టిపుల్ అవ్వాలి? 9 మల్టిపుల్ అవ్వాలి. అది మైండ్లో పెట్టుకోండి. ఫస్ట్ 9 మల్టిపుల్ అవ్వాలని మైండ్లో పెట్టుకోండి. తర్వాత 1, 2, 3 3 నెంబర్లో ఈ 2 నెంబర్ల యొక్క యావరేజ్ అంతా 8. సో సమ్ ఎంత? 16. ఈ మూడో నెంబర్ మనకు తెలియదు. 16కి ఏ నెంబర్ కలిపితే అది 9 మల్టిపుల్ అవుతుంది? వెరిఫై చేసుకోండి. వీటిలో ఇది ఒక్కదాంతోనే తెగుతుంది, ఇది దేంతోనే తెగదు. 16కి 11 కలిపితే 27. 27 ఎంత? 9 మల్టిపులే కదా. అప్పుడు ఎంత అయింది? 27/9 ఎంత వచ్చింది? 3 వచ్చింది. మనం ఎంత అజ్యూమ్ చేసుకున్నాం? 11 తీసుకున్నాం. 11 హైయెస్ట్ నెంబరు, 1/9 ఆఫ్ దట్ ఈస్ 3. డిఫరెన్స్ 8 కావాలి. సరిపోయింది కదా. I hope it's clear to all of you. ఇలా ఆప్షన్స్ మీరు యూజ్ చేస్తే స్మార్ట్గా ఫటాఫట అయిపోతాయి. ఎక్కువ టైం పట్టదు. షార్ప్గా ఉండాలి. ఇక్కడ 1/3 చూడగానే మళ్ళీ యావరేజ్ అనగానే 3 నెంబర్స్ అన్నాడు. 1/3, 1/3, 2 1/3, 1/9. సో 9తో నెంబర్ కావాలి. ఈ రెండింటికి యావరేజ్ 8 ఇచ్చాడు. సమ్ ఎంత? 16 అయింది. 16కి ఈ హైయెస్ట్ నెంబర్ కలిపితే ఆ నెంబర్ 9తో తెగేలా ఉండాలి. 11 కనిపిస్తుంది. 9 3 27 కాబట్టి. డన్. మూవింగ్ ఆన్ టు లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ ద డే. ఇది డైరెక్ట్ మీరు చేసేయచ్చు. స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ ఇది. దినేష్ అండ్ రాకేష్ ఆర్ వర్కింగ్ ఆన్ అన్ అసైన్మెంట్. దినేష్ టేక్స్ 6 hours to type 32 pages on a computer. 6 hours లో 32 pages. సో 1 hour ఎంత అవుతుంది? 32/6. వీడేమో 5 hours లో 40 pages. 1 hour లో 8. ఇద్దరు కలిపి 1 hour లో 8 ప్లస్ ఇది. ఓకే, 8 ప్లస్ 32/6. 110 pages ని ఎంతసేపట్లో చేస్తారు అన్నారు. 110 pages ని ఎంతసేపట్లో చేస్తారు చెప్పండి. 6 8 ఎంత? 48. 48 ప్లస్ 32 80. 80 ఏనా? 80/6. 110/80 into 6. 66/8. 8 8 64. 2/8. 8 hours 15 minutes. 2/8 అంటే 1/4. 1/4 hours అంటే 15 minutes. డన్. అంతే, అయిపోయాయి. ఇంకొన్ని సమ్స్తో రేపు మళ్ళీ కలుద్దాం. ఫస్ట్ 15 చేశాను ఇవాళ. మీకు కరెంట్ అఫైర్స్ చదువుకోవాలి కదా, టైం వేస్ట్ అవుతుందని 15 చేస్తున్నాను. రేపు ఇంకో 15 చేద్దాం. బాయ్.